ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ ఎలా రాయాలి? పాసివ్ వాయిస్ ఎలా రాయాలి అనేది నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నేనెలా రాసాను ఇందులో అన్నది. మీకు ఒకే సెంటెన్స్‌ని తీసుకొని ఆ సెంటెన్స్‌ని మనము నెగెటివ్‌లో హెచ్ క్వెషన్‌లో, డబ్ల్యూహెచ్ క్వెషన్‌లో రాసినట్టయితే మళ్ళీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ రాస్తామనమాట. ఇప్పుడు చూడండి ద బీస్ మేక్ హనీ అన్నాం. ద బీస్ మేక్ హనీ అంటే దాని మీనింగ్ రాసాను చూడండి. తేనెటీగలు తేనెను తయారు చేస్తాయి అని. మళ్ళీ పాసివ్ వాయిస్ ఏమవుతుంది? హనీ ఈజ్ మేడ్ బై ద బీస్. తేనెటీగల చేత తేనె తయారు చేయబడుతుంది అని. అలాగే నెగెటివ్ ఏమవుతుంది? ద బీస్ డోంట్ మేక్ హనీ అవుతుంది. మళ్ళీ పాసివ్ వాయిస్ ఏమవుతుంది? తేనెటీగలు తేనెను తయారు చెయ్యవు అని. రైట్? హనీ ఈజ్ నాట్ మేడ్ బై ద బీస్. అంటే హనీ తేనెటీగల చేత తయారు చేయబడదు అని. ఇదిగోండి తేనెటీగల చేత తేనె తయారు చేయబడదు అని. ఇక్కడ మీకు హెల్పింగ్ వర్బ్ క్వెషన్, డబ్ల్యూహెచ్ క్వెషన్ కూడా ఇచ్చాను. అంటే యాక్టివ్ వాయిస్ ఇచ్చాను, పాసివ్ వాయిస్ ఇచ్చాను. చూడండి ఒకసారి.